శిష్యుడు సంసిద్ధతను సాధించగానే గురువు తనంత తానుగా శిష్యుని వద్దకు చేరుకుంటాడు. ఇది బాబా చెప్పినటువంటి సూక్తి. విదేశాల్లో ఒక భారతీయుడు నేత్ర వైద్యుడిగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా మంచి ప్రాక్టీస్, బాగా ప్రాచుర్యం పొందాడు. ఒకనాడు తెల్లవారుజామున అతనికి కల వచ్చింది. అతని పేరు డాక్టర్ దౌలత్ సింగ్. ఆ కలలో ఒక దివ్య పురుషుడు అతనికి కనిపించాడు. నాయనా, నువ్వు ఇక్కడుండిపోతే ఎలా? నువ్వు భారతదేశం రావాలి కదా, నువ్వు నా పని చెయ్యాల్సి ఉంది కదా అని చెప్పాడు. అంతే, కలలో నుంచి ఇతను తేరుకొని ఎవరితడు, ఎంత ప్రేమగా, ఎంత నిజాయితీగా ఆయన మాటలు ఉన్నాయి అని చాలా ప్రభావితుడయ్యాడు. వెంటనే అక్కడి నుంచి మకాం ఎత్తివేయడానికి, తన ప్రాక్టీస్ క్లోజ్ చేసి భారతదేశానికి వచ్చేయడానికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ కలలో ఆ దివ్య పురుషుడి మాటలు అతన్ని ప్రభావితం చేశాయి. కానీ అతను ఎవరో తెలియదు, అతని పేరు కూడా తెలియదు. సరే, భారతదేశానికి వచ్చేసాడు. కొన్నాళ్ళకి ఇక్కడ మళ్ళీ స్థిరపడడం మొదలు పెట్టాడు. కానీ అన్వేషణలో ఉన్నాడు. ఎవరతను? నాకు కనిపించిన దివ్య పురుషుడు. ఇలా తిరుగుతూ ఉండగా ఒకసారి రైలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తన పక్కన కూర్చున్నటువంటి ప్రయాణికుడు ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకొని చదువుకుంటూ ఉన్నాడు. ఆ పుస్తకం అట్ట మీద మెహర్ బాబా బొమ్మ ఉంది. ఆ పుస్తకం డిస్కోర్సెస్. వెంటనే తన కలలో కనిపించిన దివ్య పురుషుణ్ణి గుర్తుపట్టాడు. ఆ పుస్తకం మీద చూసి ఆ వ్యక్తి చేతుల్లోంచి పుస్తకాన్ని లాక్కొని ఒక్కసారి ఎవరితను చూశాడు. అవతార్ మెహర్ బాబా, అహ్మద్ నగర్, మెహరాబాద్ అని ఆ అడ్రస్ చూశాడు. వెంటనే నెక్స్ట్ స్టేషన్ లో రైలు బండి దిగిపోయి అహ్మద్ నగర్ అనేటువంటిది కంగారులో అహ్మదాబాదుగా అనుకుని అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాకబు చేయగా అహ్మద్ నగర్ కు చేరుకున్నాడు. పాపం ఈ ప్రయాణాల్లో అతనికి నిద్ర లేదు, తిండి లేదు, మనిషి పిచ్చోడ్లాగా ఉన్నాడు. పాపం అక్కడికి చేరుకోగానే అడిగాడు, అవతార్ మెహర్ బాబా ఉండే ప్రాంతం ఇదేనా అని. ఇదే అని చెప్పారు. ఎంత ఆనందపడిపోయాడు. కానీ బాబా శిష్యులను చేరి ఇలా చెప్పాడు, నా పేరు డాక్టర్ దౌలత్ సింగ్ అని చెప్పాడు. కానీ వాళ్ళు చెప్పారు, బాబా ఇప్పుడు ఎవరిని కలవడం లేదు, ఆయన పూర్తి ఏకాంతవాసంలో ఉన్నారు, నాయనా నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నారు. నిరుత్సాహపడిపోయాడు. అయినప్పటికీ ఆ ధుని దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద అలా కూర్చుని నిద్రాహారాలు మాని అలా కూర్చుని ఉన్నాడు. పాపం ఈ కబురు ఆ శిష్యులు జాలిపడి బాబాకు చేరవేశారు. బాబా ఇలా కబురు పంపించారు, నీ ప్రేమ నాకు చేరింది, నేను చాలా సంతోషించాను, కానీ నీకు నేను కబురు పంపిస్తాను, అప్పుడు వద్దుగాను ఎక్కడికి రావాలో, ఏ సమయంలో రావాలో నేను కబురు పంపిస్తానన్నాడు. దానికి సమాధానపడి దౌలత్ సింగ్ తన ఊరు వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని నెలలకు బాబా డెహ్రాడూను రా, అక్కడ నేను దర్శనమిస్తున్నాను అని చెప్పారు. అప్పుడు అతడు ఆ డెహ్రాడూను వెళ్లి ప్రభు యొక్క దర్శనం చేసుకున్నాడు. తన అనంతర జీవితంలో అవతార్ మెహర్ బాబా విశ్వకార్యములో ప్రధానమైన పాత్రను పోషించాడు. అవతారుడు అయినటువంటి మెహర్ బాబా కలలో కనిపించి తన వద్దకు ఎలా రప్పించుకున్నారో చూశాం కదా. అవతార్ మెహర్ బాబాకి జై.